హైదరాబాద్లోని ముసారాంబాగ్ బ్రిడ్జ్ ని బల్దియా సిబ్బంది కూల్చివేస్తున్నారు. గతంలో వచ్చిన మూసీ వరదలకు వంతెన దెబ్బతింది. వాహనాల రాకపోకలకు సురక్షితం కాదని ఇంజనీర్లు నివేదిక కూడా ఇచ్చారు. అయితే కొత్త హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉండగానే పాతదాన్ని కూల్చివేస్తుండడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రైట్, మొన్న వచ్చినటువంటి వరదలప్పుడు ముసారాంబాగ్ బ్రిడ్జ్ సిచ్యువేషన్ ఏంటనేది క్లియర్ కట్ గా అక్కడి నుంచి లైవ్ లో అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ అందించారు. ఇప్పుడు ఏదైతే హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉంది, మన స్క్రీన్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. స్థానికులకు వాహనాలతో పర్మిషన్ ఇవ్వట్లేదు, కానీ నడిచి వెళ్లే వారికి అయితే పర్మిషన్ ఇస్తున్నారు. ఇప్పుడు దాన్ని కూడా కూల్చివేయడంతో అక్కడ కాస్త గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్ ప్రవీణ్, గతంలో వరదలు వచ్చినప్పుడు ఉన్నటువంటి కండిషన్ ఏంటి? ఆ లోతట్టు ప్రాంతాలను ఏ విధంగా మునిగిపోయాయి? అక్కడ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను క్లియర్ కట్ గా వారి దగ్గరికి వెళ్ళి మీరు చూపించారు, ఐ న్యూస్ ప్రజలకు వివరించారు. ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ నిర్మాణంలో ఉండగానే పాత బ్రిడ్జ్ ని కూల్ చేస్తే గనక అటుపక్క నుంచి వచ్చే వారికి ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా లేకుండా పోతోంది. మరి అక్కడ వారు ఏం చెప్తున్నారు ఈ కూల్చివేతకు సంబంధించి? అయితే మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా ఏదైతే ముషరంబాగ్ బ్రిడ్జ్ ఉందో ఆ ముషరంబాగ్ బ్రిడ్జ్ గత కొంతకాలంగా మొత్తం టోల్గా కూడా వరదల నేపథ్యంలో అయితే పురాతనమైన బ్రిడ్జ్ దీనిపై నుండే ఎల్బీ నగర్ కానీ ఇటు దిల్సుఖ్ నగర్ కానీ ఇటు ఇక్కడ నుండే ప్రయాణిస్తుంటారు. ఒకవేళ ఇదాని మొత్తం టోల్గా బంద్ కావడం చేత ఆ 3 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి. ఏదైనా చిన్న పనికి వెళ్ళాలంటే కూడా 3 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి. ఇబ్బందులకు గురవుతున్నాం అంటూ స్థానికులు ఉన్నారు. మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, మరి అన్ని ఉన్నాయి. మాకు వాహనాలు అంటే అక్కడికి వెళ్ళి పంపిస్తారు. కనీసం మాకు నడవడానికన్నా పోవడానికన్నా ఇక్కడ ఉండాలని మేము అనుకుంటే ఆ బ్రిడ్జ్ అన్న కంప్లైంట్ చేయాలి. ఆ బ్రిడ్జ్ కంప్లైంట్ కాక ముందు కానీ మళ్ళీ ఇది చేస్తారు. ఇది న్యాయం అనిపిస్తుంది. ఫస్ట్ అది కంప్లైంట్ చేసి ఇదన్నా చేస్తారు, ఒక లెక్కుంటుంది. అట్లకి వెళ్ళిపోతాం. అది లేదు ఇది లేదు, 2 స్కూలు పడితే మేము ఎట్లకి వెళ్ళిపోతాం? ఎట్లా మా పరిస్థితి ఏంది? పిల్లల్ని వేసుకొని చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని మా పనులు చేసుకోవాలంటే ఎట్లకి వెళ్ళిపోవాలా? ఒక పూట పోకుంటే మమ్మల్ని ఇళ్ళలో పని రానియరు. ఇండ్లేమో ఉన్నాయి, 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ దాకా నీళ్లు వాటర్ వచ్చినాయి. ఇప్పుడు కనీసం మాకు తిండిలే తిప్పలేక ఉంటున్నాము. ఇట్లకెళ్ళి పోవడానికి మాకు పనులకు ఉన్నాయి. వాహనాలంటే అక్కడికి వెళ్ళి తరలిస్తున్నారు. కనీసం మంతులు పోవడానికైనా ఉండాలి కదా. చిన్న చిన్న పిల్లలు మా స్కూల్ పోవడానికంటే మేము ఏదైనా పనికి పోవాలంటే ఏదైనా తినడానికి తీసుకోవాలంటే అవతలకే వెళ్ళాలి. చాలా కష్టం అవుతుంది. కానీ ఇదైతే బ్రిడ్జి కూలు కొట్టామంటే మా స్థానం మట్టంగా ఎంత కడకనే తెగిస్తాము. ధర్నాల మట్టంగా అవుతాయి. ఏదానికైనా మేము ఓకే, అది కంప్లైంట్ అయిన తర్వాత ఇది పని స్టార్ట్ చేసుకోండి, అట్లయితే మేము ఊక ఉంటాం. కానీ ఇప్పుడు అది ఇది 2 చేస్తామంటే మేమైతే ఊక ఉన్నాం. ఎప్పటిదాకా అయితే మేము తెగిస్తాము. అయితే స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క నిర్మాణం ఉందో ఈ యొక్క నిర్మాణం మొత్తం తొలగా కూడా అయితే ఇప్పుడు కూల్చివేతలు చేస్తున్నది ఇదే. అయితే ఈ కూల్చివేతలు మొత్తం తొలగా కూడా ప్రారంభించారు. మనం చూసుకుంటే కనుక ఆ 2 సంవత్సరాల నుండి ఆ యొక్క పక్కన ఉన్నటువంటి విజువల్స్ క్లియర్ గా చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఆ యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది 2 సంవత్సరాల నుండి అసంపూర్తిగా పని నిర్మాణం అయితే ఉంది. ఆ యొక్క పనులు మొత్తం తొలగా కంప్లీట్ చేసిన తర్వాత ఆ యొక్క దాన్ని మొత్తం డిస్మెటల్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు మనం అధికారులు మొత్తం తొలగా కూడా ఈ రోజు ఉదయం నుండి ఈ యొక్క కూల్చివేతలు మొత్తం తొలగా కూడా స్టార్ట్ చేశారు. నిన్నటి నుండి స్టార్ట్ చేశారు. ఇదంతా మొత్తం తొలగా చూస్తున్నారు. మనం చూసుకోవచ్చు స్థానికులు ఏ విధంగా నడుచుకుంటూ వస్తున్నారు. మన ఇబ్బందులు కూడా చూసుకోవచ్చు. ఈ బ్రిడ్జ్ నుంచి నిత్యం కొన్ని వందల మంది టోటల్ గా ప్రయాణం చేస్తూ ఉంటారు. చూసుకోవచ్చు. అమ్మ, ఈ బ్రిడ్జ్ మొత్తం ఇప్పుడు కూల్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే? తొందరగా రావాల్సి వస్తుంది. మాకు చాలా ఇబ్బంది. సరే, ఇది ఒకటి. లేకపోతే ఎంత దూరం నుంచి వెళ్ళాల్సి చుట్టూ తిరగాల్సి వస్తుంది, మొత్తం తిరగాల్సి వస్తుంది. ఖండించాలంటే సరే కాదు. ఎస్, ఇది వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారంగా చూసుకుంటే కనుక మొత్తం తొలగా చూసుకుంటే బ్రిడ్జ్ నిర్మాణం లేని కారణంగా మొత్తం తొలగా కూడా అయితే ఇబ్బందులకు గురవుతున్నాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూడొచ్చు విద్యార్థులు కూడా మనతో పాటు. చెప్పండి, ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? వల్ల మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇటు అటు బస్ ఏమో డిమార్ట్ దగ్గర వచ్చేస్తున్నారు. ఇంకా ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయినాకనే ఇది కట్టాలి. స్టూడెంట్స్ కి మస్తు ప్రాబ్లం అవుతుంది రానికే పోనీకే. అయితే ప్రభుత్వమే కోరుకుంటున్నాము, బ్రిడ్జ్ ని ఫస్ట్ అది కట్టినాక ఇది కంప్లీట్ చేయాలి. ఏసీ స్టూడెంట్స్ కి జల్లి బ్రిడ్జ్ కడితే మంచిగా ఉంటదని నా అభిప్రాయం. చూసుకోవచ్చు, వాళ్ళు మొత్తం తెలుగు కూడా చూసుకోవచ్చు. 3 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగించడం కష్టమవుతుంది అంటున్నారు. మనతో పాటు అది చూస్తాం. అన్న, చెప్పండి, ఏ విధంగా ప్రాబ్లమ్స్ అయ్యి? మాది ఏం లేదు. ఇప్పుడు మేము వచ్చినామంటే ఏదో బీఆర్ఎస్ వచ్చి అబ్జెక్షన్ చేసిరంటారు. ఇది పార్టీలకు అతీతంగా చెప్తున్నాము. అభివృద్ధి చేయండి, డెవలప్మెంట్ చేయండి, మేము దానికి అడ్డుపడతలేం. కానీ ఆ బ్రిడ్జ్ చేయమని చెప్తున్నాము. ఇంకా చూసుకోవాలి. ఇప్పుడే మీరు కాలేజ్ పిల్లలు పోవాలంటే చాలా పేద పిల్లలు ఉంటారు మా డివిజన్ లా, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి కాలేజీకి వస్తారు. ఇప్పుడు ఇంత ముందు 3 కిలోమీటర్లు అలా వెళ్తుంటే ఇది పోటీకుండే.
ఇప్పుడు ఈ బ్రిడ్జిని కూలగొడితే వాళ్ళ కార్మికుల మీద నడుచుకుంటూ వస్తారు. మన కాలేజీకి వెళ్ళినా అదే విధంగా పనిచేసే వాళ్ళు ఇంతకు లేడీ మాట్లాడారు, ఇళ్ళలో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి 20 రూపాయల నుంచి ఆటోలో వెళ్ళాలంటే 20-40 రూపాయలు వచ్చేది ఎందుకు సార్ మాకు అని చెప్తూ తక్షణం ఈ బ్రిడ్జి పనులు ఆపేసి ఆ బ్రిడ్జి కంప్లీట్ అయినాక ఈ బ్రిడ్జి పని చేయాలని సందర్భం తెలియదు. అధికారులు చూడండి, మీరు అధికారుల నిర్లక్ష్యం చూడండి, బట్ట పేగులు కూడా ఏదైపోతుంది అక్కడ చూడండి ఒకసారి. మరి జీతాలు ఏం చేస్తారు, మరి అధికారులు ఏం చేస్తారు? కనీసం బట్ట పేగులు కూడా తీయలేదంటే మీరు పైవర్లో కడతానా గ్యారంటీ లేదు. ఇది కూలగొట్టుదామని చూస్తారు, ఇది కూలగొట్టరు కాదు, మీరు ప్రజలకు సాయం చేయండి అంతేగాని బట్ట పేగులు ఎంతసేపు అండి అది తీయాలంటే Right. వాళ్ళు తీస్తలేరు, తీస్తలేరు. ఎంత నిర్లక్ష్యం ఉందో చూడండి మీరు. మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్ గా దీనికి సంబంధించి అయితే ముందు ప్రజలకు దారి చూపించిన తర్వాత ఈ బ్రిడ్జ్ పనులను కూలగొట్టే పనులను చేయాలంటూ కూడా స్థానికులు వాపోతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నారు. రైట్ ప్రవీణ్, మీ మీడియా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏపీలో నకిలీ మద్య వ్యవహారం